నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. శ్రీ రాజరాజేశ్వర స్వామి సహిత శ్రీ రాజరాజేశ్వరి శక్తి పంచాయతన దేవాలయం ప్రణీత్ నగర్ మల్లంపేట్ హైదరాబాద్ లో తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ బ్రహ్మోత్సవాలు జూన్ 3 నుండి జూన్ 5 వరకు జరిగాయని, బ్రహ్మోత్సవాలలో భక్తులు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారని వి మురళీధర్రావు, మేనేజింగ్ ట్రస్టీ, కాత జనార్దన్, ట్రస్టీ మరియు సెక్రటరీ తెలియజేశారు. మూడు ప్రదక్షిణాలు చేస్తే అవకాశంతో సహా చేసినట్టు అవుతుంది. మీరు 3 ప్రదక్షిణాలు చేయండి అందరూ కూడా. గత 3 రోజుల నుంచి శ్రీ రాజరాజేశ్వరి శక్తి పంచాయతన దేవాలయము ప్రణీత్ నగర్లో వెలిసినటువంటి దేవాలయంలో 3వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇవి దిగ్విజయంగా జరుగుతున్నాయి. ప్రజలందరూ సహకరించడం వల్ల ఇక్కడ మంచిగా చేస్తున్నాము. సో అందరూ ఇదే సహకారాన్ని అందించాలని, ముందు కూడా గుడి ముందు కూడా మంచిగా జరగాలనేసి కోరుకుంటూ సెలవు. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణి సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. మన తెలంగాణ రాష్ట్రంలో భాగ్యనగర పట్టణంలో మల్లంపేట ప్రణీత్ నగర్లో శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణి సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. తెలంగాణ రాష్ట్రంలో భాగ్యనగరంలో మల్లంపేట కేవీఆర్ ప్రణీత్ నగర్ లోపల వెలిసినటువంటి శ్రీ రాజరాజేశ్వర సహిత రాజరాజేశ్వరి శక్తి పంచాయతన ఆలయం చాలా విశేషమైనటువంటి జనాదరణ పొందుతూ భాగ్యనగరంలోనే ఎక్కడా లేని విధంగా సాధారణంగా శివ పంచాయతనములు లేదా విష్ణు పంచాయతనముల ఆలయాలను మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ విశేషంగా శక్తి పంచాయతన ఆలయాన్ని ఇక్కడ ధర్మకర్తలందరూ ఆ అమ్మవారి మీద ఉన్నటువంటి ప్రేమ చేత, అమ్మవారి మీద ఉన్నటువంటి భక్తి చేత ఆలయాన్ని గత 3 సంవత్సరముల కింద సమస్తమైనటువంటి ఆగమ శాస్త్రబద్ధంగా ఆలయాన్ని నిర్మించి అనేక పరివార దేవతలను ప్రతిష్ఠించి నేటికి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరము బ్రహ్మోత్సవాలను జరుపుతూ ఉన్నాం. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత 3 రోజులుగా అమ్మవారికి అనేకములైనటువంటి ఉపచారములు, అష్టోత్తర శత ఘటాభిషేకము, చండీ హోమము, ఈ రోజున హోమ పరిపూర్ణత్వం కొరకు పూర్ణాహుతి హోమము, తర్వాత ఆలయ శిఖారానికి మహాకుంభాభిషేకములు అన్ని నిర్వహించాం. తర్వాత లోక కళ్యాణము జరిగి లోకమంతా సుభిక్షంగా ఉండాలని రాజరాజేశ్వర సహిత రాజరాజేశ్వరి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవాన్ని మరికొద్దిసేపట్లో ఇక్కడ జరపబోతూ ఉన్నాం. ఈ కళ్యాణ మహోత్సవానికి మల్లంపేటలో ఉన్నటువంటి భక్తజనులే కాకుండా భాగ్యనగరం యావత్ మూలల నుంచి అనేక మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉన్నారు. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటి అంటే, ఏ భక్తుడైనా మంచి ధర్మబద్ధమైనటువంటి కోరికను కోరుకొని ఆలయం చుట్టూ 18 ప్రదక్షిణములు పూర్తి చేస్తే కొద్ది రోజులలోనే ఆయన సంకల్పించినటువంటి సంకల్పాలన్నీ నెరవేరి సర్వారిష్టములు తొలగి సమస్త శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో ఆ అమ్మవారిని దర్శించి అమ్మవారి కరుణా కటాక్ష కృపలకు పాత్రలు కావాలని తెలియజేస్తూ జగదంబ విశ్వపాలిని మాతాకి జై. జూన్ 10 వరకు రెసిడెన్షియల్ పాఠశాలలు విద్యార్థుల కోసం సన్నద్దం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ రెసిడెన్షియల్ పాఠశాల కేజీబీవీల నిర్వహణపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 10 తర్వాత రెసిడెన్షియల్ పాఠశాలలకు పిల్లలు వస్తారని, అప్పటి వరకు హాస్టల్స్, విద్యా సంస్థల వద్ద పారిశుద్ధ్య పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఇవన్నీ సార్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కామర్స్ చేయాలని కామర్స్ సంలో మన పెద్దపల్లిలోనే సంలో కార్పొరేట్ బ్యాంకులో సార్ ప్రతి రోజు చూస్తూ ఉంటాం. ఆరోగ్యంగా ఉంది రోజు చూసి ఒక్కరోజు మనం మిస్ అయితే ఒక్కరోజు ఇన్సిడెంట్ అయినా చూసాం సార్. సో అది ఒరిజినల్ ట్రాక్ చేసుకొని పెట్టుకోవాలి. అది నెక్స్ట్ ఇంకొకటి అంటున్నాం కాబట్టి ఇంకా దోమలు వచ్చే ఛాన్స్ని వీడియోస్ కానీ మెషర్స్ కానీ మెషిన్ కానీ లేకపోతే రోడ్స్ అవన్నీ తీసుకొని అదొకటి వర్షం పడుతుంది కాబట్టి చాలా ప్లేసెస్లో మనకి వెంటిలేటర్స్కి బెస్ట్ ఖాళీ ఉన్నాయన్నమాట. వాటర్ లోపలికి వచ్చే ఛాన్సెస్ లోపలికి వస్తే అది ఎలక్ట్రిసిటీ బోర్డులో పెట్టడము షాపులు ట్రాఫిక్ అన్నీ చాలా అయితే అది కూడా ఒకసారి సెట్ చేసుకోండి. ఇవన్నీ ప్రాక్టికల్ అయ్యే ఇష్యూ లేదు. మనం వచ్చిన వెంటిలేటర్ దాంట్లో చేయాలంటే దాంట్లో వాటర్ వస్తే అక్కడ బాక్స్ అయితే ఒక చూసేటువంటి షాప్ వస్తున్నాయంటే అందులో సరే ఇబ్బంది అయితే అది ఒకసారి చూసుకోండి. తర్వాత మన కూడా బాగా మొత్తాన్ని చూస్ చేసుకుంటే లేకపోతే గ్రాసరీస్ ఉంటాయి చాలా చేస్తుంటారు. వాటిని కూడా ఒకసారి క్లీన్ చేసి మీరు వాటిని వాడడానికి తీసుకుంటామని లేకపోతే పర్సనల్ చూసి సాటిస్ఫై అయితే తప్ప దాన్ని చేస్తారు. జూన్ 8వ తేదీన గోదావరికని ప్రెస్ క్లబ్లో జరిగే టీయూసీఐ పెద్దపల్లి జిల్లా ప్రథమ మహాసభను జయప్రదం చేయాలని టీయూసీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు తూకల రమేష్, జిల్లా నాయకులు గూడూరు వైకుంఠం, మార్తరాములు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. గురువారం ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ మహాసభల కరపత్రాలను గోదావరికని ఎన్టీపీసీలో ఆవిష్కరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయల వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ జిల్లా మహాసభలు ప్రథమ మహాసభ పెద్దపల్లి జిల్లాలో గోదావరి క్లబ్లో జరుగుతుంది. ఈ జిల్లా మహాసభను టీయూసీఐ జిల్లా మహాసభను విజయవంతం చేయాలని కార్మిక వర్గాన్ని కోరుతున్నాం. ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ ఏదైతే 40 చట్టాలు ఉన్నాయో 4 కోడ్లుగా మార్చింది. ఈ 40 కోడ్లకు వ్యతిరేకంగా ప్రధానంగా ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఏదైతే మోడీ చేస్తున్న లేబర్ కోడ్లు 4 కోడ్లు ఉన్నాయో ఆ కోడ్లు సంఘటిత అసంఘటిత కార్మికులకు మెడ మీద కత్తిలాగా మారింది. ఈ కోడ్లను ఎత్తివేసేదాకా ప్రజా పోరాటాలు, కార్మిక పోరాటాలు నిత్యం చేస్తూనే ఉంటాం. జరగబోయే జూలై 9 తారీఖున దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి. అలాగే టీయూసీఐ 8 తారీఖు నాడు గోదావరికని ప్రెస్ క్లబ్లో జరుగుతున్న ప్రథమ టీయూసీఐ మహాసభను కార్మిక వర్గం, సంఘటిత అసంఘటిత కార్మిక రంగ కార్మికులందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఈ 73 ఏదైతే జియో ఉందో ఈ 73 జియోను రాష్ట్రంలో ఈ జియోను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేకుంటే ఉద్యమాలు చేస్తామని ప్రధానంగా టీయూసీఐ సంఘంతో కలుసుకొని ఎన్టీపీసీ మరి ఇతర ఇండస్ట్రీల్లో కార్మికులను కలుపుకొని ఉద్యమాలు ఉధృతత చేస్తామని హెచ్చరిస్తూ ఈరోజు ఎన్టీపీసీ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో టీయూసీఐ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఎన్టీపీసీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా పెద్దపల్లి జిల్లా టీయూసీఐ మహాసభలను 8 తారీఖు గోదావరికనిలోని ప్రెస్ క్లబ్లో జరుపుకోబోతున్నాం. ఆ ప్రెస్ క్లబ్లో జరుపుకోబోయే మహాసభను విజయవంతం చేయవలసిందిగా రామగుండం ఇండస్ట్రియల్ ప్రాంతం సంఘటిత కార్మిక వర్గానికి పిలుపునిస్తూ, అట్లనే నరేంద్ర మోడీ కానీ కేంద్రంలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఎలక్షన్ల ముందు కార్మికులను మభ్యపెట్టి కార్మికులకు జీవోపకారం జీతాలు ఇస్తామని 26,000 జీతాలు ఇస్తామని వాళ్ళకి హక్కులన్నీ సాధించి పెడతామని చెప్పి బూటకపు మాటలు చెప్పి ఓట్లు సాధించుకొని గద్దె మీద ఎక్కిన తర్వాత ఇప్పుడు కార్మికులకు మొత్తం ఆ చట్టాలన్నీ రద్దు చేసుకుంటూ కార్మికులకు అన్యాయం చేస్తున్నారు. కార్మికుల పిల్లలకు జీవోల ప్రకారం జీతాలు ఇవ్వకపోవడం, ఇప్పుడున్న నిత్యావసర సరుకులను ఆ జీతాలు ఏమాత్రం పనిచేయడం సరిపోవడం చేయబట్టి ఈ సందర్భంగా కార్మిక వర్గం అంతా ఈ అధిక సంఖ్యలో పాల్గొని గోదావరికనిలో 8 తారీఖు జరిగే మహాసభను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం.
సమాజంలో మనం ఆశిస్తున్న మార్పు మన నుంచే ప్రారంభం కావాలని, మన ముందు ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని, చెత్తను సెగ్రిగేట్ చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టర్ ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ ఆవరణలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీసీపీ కరుణాకర్, అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి మొక్కలు నాటారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని కార్యాలయ ఆవరణలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, మనం వినియోగించిన ప్లాస్టిక్ చెత్త సెగ్రిగేట్ చేయాలని కలెక్టర్ సూచించారు. మన ఆఫీసెస్ లో ప్లాస్టిక్ సర్టన్ ప్లాస్టిక్ వల్ల దాన్ని ఆపలేము, యూజ్ చేయకుండా రేపటి నుంచి మొత్తం జీరో చేయలేము. దట్ ఈస్ హార్ష్ రియాలిటీ అన్నట్టు. సో ఇప్పటి నుంచి వాట్ ఎవర్ మనం ప్లాస్టిక్ వాడుతున్నప్పుడు మనకు అట్లీస్ట్ మన కలెక్టరేట్లో, మన క్యాంపస్ ప్రెమిసెస్లో ఆ ప్లాస్టిక్ కన్సెప్ట్ని ఒకటి తక్కువ చేద్దాం. ఈవెన్ వాడిన వాట్ ఎవర్ ప్లాస్టిక్ ఉంటుందో దాన్ని సెగ్రిగేట్ చేసి దాన్ని డిస్పోజ్ చేద్దాం. దట్ ఈస్ వన్ టాస్క్ ఈసారి మనం టేకప్ చేద్దాం. ఈ రోజు దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. అదొకటి. సెకండ్ థింగ్ వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ఏంటంటే, మనం ఎవరికో ఏమో చెప్పాల్సిన అవసరం. ఫస్ట్ మన స్టాఫ్ అందరూ మన ఇంటికి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ కానీ లేకపోతే వేస్ట్ కానీ కరెక్ట్గా డిస్పోజ్ ఆఫ్ అయ్యేటట్టు చూద్దాం. ఈ టూ థింగ్స్ లెటెస్ట్ కమిట్ ఆన్ దిస్ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే. సో ఈ 2 థింగ్స్ చేస్తే లాట్ ఆఫ్ బెనిఫిట్ చేసిన వాళ్ళు అయితే సొసైటీకి కానీ లేకపోతే ఎన్వైరన్మెంట్కి కానీ అట్లీస్ట్ వాళ్ళందరూ కాకపోతే అట్లీస్ట్ టు అవర్ సెల్ఫ్ అండ్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్కి లాట్ ఆఫ్ బెనిఫిట్ అయినట్టు ఉంటుంది. సో లెటెస్ట్ కమిట్ ఈ బోత్ థింగ్స్. ఒకటి కలెక్టరేట్లో లెటెస్ట్ టు రెడ్యూస్ ప్లాస్టిక్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎలిమినేట్ చేద్దాం, చేయలేము రేపటికి రేపు, బట్ వాట్ ఎవర్ చేయగలిగిందంత చేద్దాం. అండ్ సెకండ్ థింగ్, దాన్ని డిస్పోజ్ ఆఫ్ కరెక్ట్గా అయ్యేటట్టు చూద్దాం. సో మన సైడ్ నుంచి కూడా బిన్స్ అవన్నీ మేము కలెక్టరేట్ నుంచి కూడా మేము అరేంజ్ చేస్తాము. అండ్ సెకండ్ థింగ్, మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఫ్యామిలీలో కొంత ప్రాపర్గా డిస్పోజ్ అయ్యేటట్టు చూడండి, వీలున్నంత వరకు రెడ్యూస్ చేయగలిగేటట్టు చూడండి. థ్యాంక్ యూ. పునర్వినియోగం చేస్తానని మరియు పర్యావరణాన్ని కాపాడటానికి నేను నా వంతు సహాయం చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సార్ మట్టి కారుతుంది మట్టి. తర్వాత ఏంటి సార్ కొంచెం రామగుండం ముద్దుబిడ్డ మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోలెటి దామోదర్ జన్మదిన వేడుకలను రామగుండం పట్టణంలోని తబితా ఆశ్రమంలో మధ్య అన్వేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురువారం తబితా ఆశ్రమంలో అనాథ పిల్లల మధ్యన కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ మరియు టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కృష్ణమూర్తి, రామగుండం పట్టణ మహిళా నాయకురాలు మరియు దామోదర్ యువ నాయకులు పాల్గొన్నారు.
నుంచి సామాన్య స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నాయకుడు ఎదిగినటువంటి గౌరవనీయులు పెద్దలు సోదర సమానులు కోలేటి దామోదర్ అన్న గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు కవితాశ్రమంలో వారి పుట్టినరోజు వేడుకలను మిత్రుడు సోదరుడు మధ్య అన్వేష ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు రామగుండం పట్టణంలో ఉండి ఇక్కడ నుండి రాజకీయంగా అంచెలంచెలు ఎదుగుతూ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ ఎదగడం, అన్ని రకాల రామగుండం కావాల్సినటువంటి పలు సందర్భాల్లో కూడా ఇక్కడున్న యువతకు కానీ ఇక్కడున్న ప్రజలకు కానీ సహాయ సహకారాలు అందించడంలో కోలేటి దామోదర్ అన్న ముందున్నారు. ఈ సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్టు ఈ అన్వేషణని అభినందిస్తూ కోలేటి దామోదర్ అన్న కూడా ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. తెలంగాణ రాష్ట్ర మాజీ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ జన్మదిన వేడుకలను గురువారం గోదావరిఖని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గోదావరిఖని గాంధీనగర్లోని MDHWS ఆశ్రమంలో కోలేటి సేవాదళ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ యూత్ లీడర్ పల్లె రమేష్ కోలేటి దామోదర్ జన్మదిన సందర్భంగా పిల్లలతో కలిసి కేక్ కట్ చేయించారు. అనంతరం పిల్లలకు అన్నదానం చేశారు. సందర్భంగా పల్లె రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ గా రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లను ఆధునీకరించడం జరిగిందని అన్నారు. కోలేటి దామోదర్ ఇంకా ఉన్నత పదవులను చేపట్టి ప్రజలకు మరిన్ని సేవలను అందించాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. కొంచెం కొంచెం పెట్టారు తినదు మళ్ళా అరే పడుతుంది ప్లేట్ గట్టి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని MDHWS అనాథ పిల్లల బాలల సంరక్షణ సంస్థలో కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అన్నగారికి ముందు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దామోదర్ అన్నకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పూర్వపు చైర్మన్ పెద్దపల్లి జిల్లాలోని రాగినడు గ్రామంలోని స్వయంభూ నాగలింగేశ్వర స్వామి దేవాలయం నిర్మాణకర్త కోలేటి దామోదర్ జన్మదిన వేడుకలను వీర్లపల్లిలోని ఈశ్వరకృప వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాలకృప వృద్ధాశ్రమం అధ్యక్షులు పీటీ స్వామి, గోదావరిఖని పట్టణ ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు చిత్రాల రవీందర్, తెలంగాణ ఆర్యవైశ్య విద్యావంతుల రాష్ట్ర అధ్యక్షులు బల్లు చంద్రప్రకాష్ గుప్తా, కిరాణా మార్చాటు అసోసియేషన్ అధ్యక్షుడు చొక్కారావు వెంకటేశ్వర్లు పాల్గొని కేక్ కట్ చేసి కోలేటి దామోదర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
లేదా అదే రా మన ప్రముఖమైనటువంటి వ్యక్తి మన ప్రాంతంలో పుట్టి పెరిగి రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్గా పనిచేసినటువంటి కోలేటి దామోదర్ గారి నాకు కూడా బాగా దగ్గర మిత్రులు ఆత్మీయుడు. వారి జన్మదిన సందర్భంగా మనందరి మధ్యకు వచ్చి ఆ వేడుకలను నిర్వహించడానికి ఇచ్చేసినటువంటి ఆర్యవైశ్య సంఘం ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా సార్ చిత్రాల రవీందర్ నా పక్కనే ఉన్నాడు, సన్నగా పక్కనే ఏం లేడు, నా దగ్గర ఉన్నాడు. పక్షంలో జరుపుకోవడానికి రావడం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా వైశ్యులు అంటే నాకు ఒక సదభిప్రాయం, చాలా మంచి అభిప్రాయం ఉన్నది. సామాన్యంగా రాజకీయాలకు దూరంగా ఉంటారు. అన్ని పార్టీలు మనమే అంటారు, ఎవరు గెలిచినా ఎవరు ఉన్నా అంత మనదే అంటారు. కానీ కొంతమంది మాత్రమే ధైర్యం చేసి ఈ మధ్యన రాజకీయాల్లోకి వస్తున్నారు. రోషయ్య గారు చాలా గొప్ప వ్యక్తి, ఆయన మాట నేను చెప్పడం లేదు. కానీ మా దామోదర్ గారిని, మా చిత్రాల రవీందర్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఇటీవల రాజకీయ రంగంలో ముందుకొచ్చి సమాజంలో మేము కూడా భాగస్వామ్యులమే, ఈ ఏదైనా మంచి జరగాలి ఈ ప్రాంతానికి, ఈ దేశానికి అనేటువంటి ఉద్దేశం కొద్దీ వాళ్ళు రాజకీయ రంగంలోకి రావడం, ఆర్థిక రంగం వదిలిపెట్టి రాజకీయాల్లోకి రంగంలో ఇంట్లోకి వస్తే ఏముండదు తెలుసు అందరికీ కూడా. అయినప్పటికీ కూడా వచ్చి ముందు ఉండి ఈ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా వైశ్యులు అంటే నాకు ఒక సదభిప్రాయం ఉన్నది. ఈ వైశ్యులు మన చిన్న కాలం నుంచి, నేను పుట్టిన ముందటి నుంచి కూడా అంతకుముందు నుంచి కూడా దేశంలో ఒక ఆర్థిక వ్యవస్థను కాపాడిన వాళ్ళు. పల్లెటూర్లలో, గ్రామాలలో రైతులకు రూపాయి కూడా దొరకని రోజులలో 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయల చొప్పున అప్పించి వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ అవసరాలు తీర్చి వాళ్ళ ఎదుగుదలకు తోడ్పడ్డారు. వాళ్ళు బియ్యం ఇస్తే బియ్యం తీసుకుని, వడ్లు ఇస్తే వడ్లు తీసుకుని, మక్కలు ఇస్తే మక్కలు తీసుకొని వాళ్ళ అభివృద్ధికి తోడ్పడ్డారు. ఇది గొప్ప విషయం. లేకపోతే వైశ్య కమ్యూనిటీ లేకపోతే ఆ గ్రామాలలో కాంతి ఉండేది కాదు, రూపాయల గలగల కూడా ఉండేది కాదు. నాకు తెలిసి మా చిన్నప్పుడు మా ఊర్లో బుచ్చిరాజం అనేటువంటి ఒక షావుకారి ఉంటాయన, నేను మామ అని పిలుచుకుంటాను, మా నాన్న వాళ్ళు బావ అని పిలుచుకుంటారు. నేను చదువుకొని పోవాలంటే బుచ్చిరాజం దుకాణంలో పోయి పైసలు అడుక్కొని పోవాలి. అట్లాంటి వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థను నిలబెట్టినటువంటి వాళ్ళు. అంతేకాదు సాంస్కృతికంగా కూడా దైవము అంటే, భక్తి అంటే వైశ్యులకు ఎక్కువ ఉంటుంది. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి. రోషయ్య గారు స్టార్టింగ్ ఉండే తెలంగాణ ఒక దామోదర్ గారే, కోలేటి దామోదర్ గారి పేరు ఎక్కువ ఇవ్వబడుతుంది. అందు కాబట్టి 63వ బర్త్డే సందర్భంగా వచ్చి చెప్తాను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ సామాజిక వర్గంలో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిగా, ఒక గుర్తింపు ఉన్నటువంటి ఒక రాజకీయవేత్తగా మన రామగుండం వాస్తవ్యులు అయినటువంటి పెద్దలు అన్నగారు కోలేటి దామోదర్ గారు ఈరోజు జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది. ఆయన 63వ పుట్టినరోజు సందర్భంగా మరి సాయి కృప వృద్ధాశ్రమంలో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించాలని అనుకోవడం, వెంటనే మరి పిటి స్వామి గారిని మరి వాసును సంప్రదించి ఇక్కడికి వచ్చేసి మీ అందరితో పాటు కలిసి మరి అన్నగారి జన్మదిన వేడుకలను సెలబ్రేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మీకు తెలుసో తెలియదో, రామగుండంలో జన్మించి ఒక 30-35 సంవత్సరాల నుండి రాజకీయంగా అపారమైనటువంటి అనుభవాన్ని గడించి కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకొని మరి గత 10 ఏళ్ల క్రితం టీఆర్ఎస్ అధ్యక్షులు ఏదైతే కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్లోకి వచ్చేసి తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ చైర్మన్గా
10 సంవత్సరాలు విశేషమైనటువంటి సేవలు అందించి మరి దాదాపుగా కొన్ని వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను యావత్ తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి ఘనత ఒక కోలేటి దామోదర్కే దక్కింది. చాలామంది ప్రభుత్వంలో ఎంతోమంది చైర్మన్లు ఇచ్చినా కూడా ఒక మచ్చలేనటువంటి నాయకుడిగా, ఒక నిస్వార్థమైనటువంటి ప్రజాప్రతినిధిగా, నాయకుడిగా ఆయనకు ఒక అందరికంటే ఎక్కువ మార్కులు పడ్డాయని మేము అనుకుంటున్నాం. ఆ విధంగా పార్టీకి కానీ ఒక క్రమశిక్షణతోటి, ఒక చిత్తశుద్ధితోటి, ఒక అంకితభావంతో పార్టీకి ఒక విధేయుడిలాగా పనిచేస్తూ మరి ఈనాటికి కూడా పార్టీని వీడకుండా అదే టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ ప్రస్తుతం అమెరికాలో డల్లాస్లో నిర్వహిస్తున్నటువంటి టీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు వెళ్ళి ఆ కార్యక్రమాల్లో ఈరోజు దామోదర్ గారు డల్లాస్లో ఉండడం జరిగింది. మరి వారు లేకపోయినా కూడా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం గోదావరికని ఏదో ఒక ప్రాంతంలో దామోదరుల బర్త్డేను మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మీ అందరినీ కలుపుకోవడం, మీ అందరి సమక్షంలో ఈ సెలబ్రేషన్ చేసుకోవడం అనేటువంటిది మాకు చాలా సంతోషంగా ఉంది. మరి మేము పిలువగానే విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ఇక్కడ చిద్రాల రవీంద్రరావు, వెంకటేశ్వర్లు, విలాసు, కృష్ణ, రాజు, ఇంకా మా కిషోరు, తర్వాత మా ముత్యం, ఇంకా చందర్, వీళ్ళందరికీ కూడా మిత్రులందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి దామోదరన్న జన్మదిన వేడుకల్లో పాలు పంచుకొని అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అక్షర సూర్యుడు కాలాన్ని గలాన్ని పేదల పక్షాన వినిపించిన మునీర్ సంస్మరణ సభ శుక్రవారం ఉదయం 10 గంటలకు గోదావరికని ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో నిర్వహించడం జరుగుతుందని సీనియర్ పాత్రికేయులు మాదాసు రామ్మూర్తి, ఏఐటీయూసీ నాయకులు కె స్వామి తెలిపారు. ఈ మేరకు వారు గురువారం మీడియాతో మాట్లాడుతూ గోదావరికని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ, ప్రజా సంఘాల, స్వచ్ఛంద సంఘాల నిర్వహణలో జరుగుతున్న మునీర్ సంస్మరణ సభలో అన్ని పక్షాల నాయకులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఒక జర్నలిస్టుగా, కమ్యూనిస్టుగా పనిచేసిన మునీర్ పేద ప్రజల గొంతుకగా నిలిచారని, ఈ ప్రాంత కార్మిక వర్గం కోసం ఎన్నో పోరాటాలు చేశారన్నారు. అలాంటి వ్యక్తికి మనమంతా ఘనంగా నివాళి అర్పించడానికి సంస్మరణ సభలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పందిల శ్యామ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు, సీనియర్ పాత్రికేయులు దయానంద్ కాంతి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి దశ నుంచే విప్లవ తత్వాన్ని నింపుకొని విద్యార్థి యువజన నాయకునిగా, సింగరేణి కార్మికునిగా, కమ్యూనిస్టుగా సింగరేణి ప్రాంతంలో కోల్బెట్లో తనదైన ప్రత్యేక ముద్ర వేసినవాడు అమరజీవి మునీర్ భాయ్. భూస్వాములకు వ్యతిరేకంగా ఆనాడు పోరాటం చేసి జైలు శిక్ష అనుభవించి ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొని ఆయన మందమర్రి, బెల్లపల్లి ప్రాంతంలో చాలా కార్మిక పక్షపాతిగా ఉద్యమాలు నడిపినవాడు. దురదృష్టవశాత్తు 68-69 సంవత్సరాల వయసులో మనలందరినీ వీడిపోవడం జరిగింది. ఆయన ఇంకా బతికుండి సమాజానికి, అదేవిధంగా జర్నలిస్టు ఆ వృత్తికి ఇంకా న్యాయం చేయాల్సిన అవసరం ఉండే. ఆయన సంస్మరణలో రేపు 6వ తారీఖు ఉదయం 10 గంటలకు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యాన అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ట్రేడ్ యూనియన్లు, అన్ని ప్రజా సంఘాలు, సాంస్కృతిక కళా సంస్థలు పాల్గొనాలని చెప్పి ఆహ్వానించడం జరిగింది. దీనికి ఈ పారిశ్రామిక ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ హాజరై జర్నలిస్టుగా, కమ్యూనిస్టుగా, ఒక విద్యార్థి యువజన నాయకునిగా, కార్మిక పక్షపాతిగా ఆయన చేసిన సేవల్ని స్మరించుకొని ఆయనకు నివాళి అర్పించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అక్షర సూర్యుడు, ఆదివాసీల ఆత్మబంధువు, కార్మిక పక్షపాతి, పేదల పెన్నిధి. ఆయన కళాన్ని, గలాన్ని రెండింటిని కూడా ప్రజల పక్షాన్నే ఒక 50 ఏళ్ల పాటు నడిచినటువంటి గొప్ప మహానాయకుడు, మహారచయిత మునీరన్న మన మధ్య లేకపోవడం అత్యంత బాధాకరం. ఆయన సంస్మరణ సభను గోదావరికని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కార్మిక సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని స్వచ్ఛంద సంస్థలు, దళిత, బహుజన, అంబేద్కర్, ఇతర కుల ప్రాంతీయ సంఘాలు అన్నీ కలిసి ఆయనకు నివాళులర్పించడానికి 6వ తారీఖు నాడు, అంటే రేపు శుక్రవారం నాడు గోదావరికని ప్రెస్ క్లబ్లో ఆయన సంస్మరణ సభ జరుగుతూ ఉన్నది. మునీరన్న ఈ ప్రాంతానికి, మునీరన్న ఈ కోల్బెల్ట్ ఏరియాకు, మునీరన్న ఈ నల్ల సూర్యులకు, ఈ సింగరేణి కార్మికులకు ఆయన
జీవితాంతం వాళ్ళ కష్టాలని ప్రభుత్వానికి తెలియజెప్పడంలో, ఈ ప్రజల్ని చైతన్యపరచడంలో మమేకమై నడిచిండు. అటువంటి వ్యక్తిని స్మరించుకోవడం అంటే మనల్ని మనం యాద్ చేసుకోవడం, మన కుటుంబాలను యాద్ చేసుకోవడం, మన తల్లిదండ్రుల్ని అమరులైనటువంటి వాళ్ళని యాద్ చేసుకోవడం. అంతటి గొప్ప నాయకుడు ఇవాళ దురదృష్టవశాత్తు భారతదేశ విప్లవోద్యమంలో ఉన్నటువంటి బీఆర్ కూడా ఇదే ఆ నెలలోనే మరణించడం, ఈయన కూడా ఆ నెలలోనే మరణించడం విప్లవోద్యమానికి ప్రజల ఆకాంక్షకు తీరని గుడ్డలు పెట్టు లాంటిదని భావిస్తా ఉన్నాం. ఆయన సంస్మరణ సభను విజయవంతం చేయాలని ఈ పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, అనారోగ్యాలకు కారణమవుతున్న ప్లాస్టిక్ కు దూరంగా ఉందామని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ పిలుపునిచ్చారు. కార్పొరేట్ ఆదేశాల మేరకు గురువారం ఆర్జీవన్ జీఎం కార్యాలయం ఆవరణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీఎం లలిత్ కుమార్ హాజరై జీఎం కార్యాలయ సిబ్బందికి చేత పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ పాటుపడాలని ప్రతిజ్ఞ చేయించారు. సందర్భంగా జీఎం మాట్లాడుతూ కార్పొరేట్ ఆదేశాల మేరకు జూన్ 5 పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ కాపాడడం బాధ్యత అని అన్నారు. డెడికేట్ చేసుకొని ముందుకు పోవడానికి సో ఈ రకంగా ఎట్లయితే మనం ఇక్కడ అందరం అసెంబ్లీ అయినాము, ప్రపంచం మొత్తం కూడా ఎవరి పరిధులలో వారు అసెంబ్లీ అవ్వడం జరుగుతున్నది. మీరు ఇందాక మన చైర్మన్ గారిది చదివి, మేము ప్లాస్టిక్ బాటిల్లో వాటరు వాడము, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడము. బజార్కి వెళ్తే బ్యాగులు తీసుకెళ్తాం, క్లాత్ బ్యాగులు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. భావి తరాల వారికి సుసంపన్నమైన, ఆహ్లాదకరమైన, సురక్షితమైన పర్యావరణాన్ని అందించడం నా కర్తవ్యంగా స్వీకరిస్తున్నాను. ఇందుకై నా వంతు కృషిగా మన చుట్టూ వృక్షాలను పెంచటం, వాటిని పరిరక్షించడం మరియు గాలి, నీరు, భూమిని కలుషితం కాకుండా చూస్తానని ప్రకృతి మాత సాక్షిగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. మిత్రులకు కూడా నమస్తే. అందరికీ నమస్తే. ఈరోజు ప్రపంచ పర్యావరణ హాజరైనటువంటి జిఎంఆర్స్ ఉద్యోగులు, ఏరియా సర్వే శ్రీ ధనలక్ష్మి మేడం, నాగేశ్వరరావు గారు, ఏజీఎం సివిల్ కిరణ్ బాబు గారు, డీజీఎం పర్సనల్ ఆంజనేయ ప్రసాద్ గారు, ఏరియా వర్క్షాప్ శ్రీ రాజు గారు, ఆంజనేయులు గారు, జిఎం క్వాలిటీ శ్రీ బైద్య గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ సాయి ప్రసాద్ గారు, బ్రహ్మాజీ గారు, అధికారులు అండ్ మై డియర్ జిఎం ఆఫీసర్ టీం అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. వేధిస్తలేదు, అది కొంత గుడ్ న్యూస్. లేకపోతే మిమ్మల్ని అందరినీ ఎండలో నిలబెట్టి స్పీచ్లు ఇవ్వడం అదొక ఇబ్బందికరమైన విషయం ఉండేది. గవర్నమెంట్ డే జరుగుతున్నది. ఇది అనేది సెలబ్రేషన్ కాదేమో, సెలబ్రేషన్ కంటే కూడా ఇది మన యొక్క కమిట్మెంట్కు మనం మరొకసారి ఆలోచించుకోవడానికి, యాజ్ మనుషులుగా మనందరం ఆలోచించడానికి షేర్ చేసుకుందాం అనుకున్నాను. మీకు దొరికినా దొరకకపోయినా ప్రతిరోజు ఒక 10,000 టన్నుల యొక్క ప్లాస్టిక్ వ్యర్థాలు మన దేశంలోనే ఉత్పత్తి అవుతున్నాయి. మన దేశంలో 10,000 టన్నులు, అందులో నుంచి ఒక 5,000 టన్నులు మాత్రమే మళ్ళీ మనకి రీసైకిల్ అయ్యి వస్తున్నాయట ఉపయోగంలోకి. మిగిలిన 5,000 టన్నులు ఎట్టిపోతున్నాయి అన్నట్టు ఈ కాలవలలోనో చెత్త కుప్పలలకు ఇవన్నీ పోయి మళ్ళీ ఎక్కడికి పోతున్నాయి? చివరికి మన బ్రెయిన్స్ని కూడా చేరుతున్నాయి. మిత్రులారా, మనం ఆలోచించాల్సిన, మనం రక్తం కనుక తీస్తే, సైంటిస్టులు ఇప్పుడు ఇవాళ రేపు కనుక తీస్తే, మనం రక్త నమూనాలలో కూడా మైక్రో ప్లాస్టిక్స్ అంటారు. అంటే మన రక్తంలో కూడా చేస్తే అది మన మిగిలిన న్యూట్రియంట్స్ అంటేనేమో కరుగుతాయి, మన బాడీకి పోషకాలుగా వస్తాయి. ప్లాస్టిక్స్ మన శరీరంలో కలుస్తాయి. మన బ్రెయిన్ ఓపెన్ చేసిన, మన రక్తం ఓపెన్ చేసిన, అంటే ఉదాహరణ నేను చెప్తానంటే మానవాళికి మనకున్న ఛాలెంజ్లలో ప్లాస్టిక్ అనేది ఎంత ఎక్కువ అయినది అనే దానికి మనకు ఉదాహరణ. దీనికి ఇప్పుడు ఎట్లా మనం తాగే ప్లాస్టిక్ కప్పులో తాగే వేడివేడి ఛాయ్ ఉందనుకోండి, అది పేపర్ కప్పు తీసుకున్నా కానీ లోపల ప్లాస్టిక్ కోటింగ్ ఉంటున్నది, అవునా కదా?
అట్లే మనం తీసుకునే ఫుడ్ హాట్ బాక్సులలో ప్లాస్టిక్ బాక్సుల్లో అందులో అది ఫుడ్లోకి వస్తుంది. ఈ రకంగా మనం దానికి పోతున్నాం. అంటే దీనికి రీసైకిల్ అనేది కనుక పెంచుకోగలిగితే, అది రీయూజ్ రీసైకిల్ అనేది మన టార్గెట్. రీయూజ్ అంటే ఇప్పుడు కొంతమంది అంటున్నారు మన ప్లాస్టిక్ బాటిల్లు పెట్టకూడదు టేబుల్ల మీద, కానీ అట్లా వాడుకోవచ్చు. వాటిని మనము కొన్ని ఏళ్ల పాటు కనుక వాడుకుంటే, ఇప్పుడు మనం కొన్ని చూస్తారు మీరు, కొన్ని 20 లీటర్ వాటర్ క్యాన్లు ఇవన్నీ ఒకసారి వాడేసి మనం పారేస్తున్నాం. అట్లా కాకుండా రెగ్యులర్గా వాడే వాటర్ బాటిల్లను కొన్ని ఏళ్ల తరబడి వాడుకోవచ్చు. అందులో తప్పు లేదు, మంచి పద్ధతి కూడా. అంటే ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ మీద మన అందరం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. సింగిల్ యూజ్ అని ఇంగ్లీష్లో అంటారు, ఒకసారి తెలుగులో అంటాను. ఇది కాకుండా మనము ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పర్యావరణ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఒకే దేశం ఒకే లక్ష్యము ప్లాస్టిక్ని అంతం చేయండి అనే నినాదంతో మొదలుపెట్టింది. అంటే బహుశా వన్ నేషన్ వన్ మిషన్ ఎండ్ ది ప్లాస్టిక్, బహుశా ఇంగ్లీష్లో. లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ లైఫ్ అనేది మన మోడీ గారు చేసిన సందర్భంగా ప్రపంచం మొత్తాన్ని అంటే లైఫ్ స్టైల్లో మార్పులు తెచ్చుకోవడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడడం నిషేధించడం కానీ, మనం వాడే ఫంక్షన్లలో కానీ, మన ఇళ్ళలో చేసే ఫంక్షన్లలో కానీ, మనం ఆఫీసులలో చేసే వాటిలలో కానీ ఈ రకమైన మార్పులు తీసుకురావాలని ఇచ్చింది. చాలా ప్రపంచం మొత్తంగా అది చాలా పేరు పొందింది లైఫ్ స్టైల్లో మార్చుకోవడం. ఎందుకంటే ఒక మనిషిని నేను చేస్తే ఒక బాటిల్ని నేను నివారించగలుగుతా అనవచ్చు. బట్ ఇక్కడ ఉన్న మనందరం చేస్తే సుమారు మన 4000 మంది ఉన్నాం, 4000 ఉద్యోగులు. సింగరేణి వ్యాప్తంగా అయితే మనం 1,00,000 మంది మన ఫ్యామిలీ. సో ఈ రకంగా ఒక బాటిల్ ఒకళ్ళు సేవ్ చేయగలిగితే 1,00,000 బాటిళ్లను మనము పర్యావరణంలో కలవకుండా చేయగలుగుతాం. ఈ రకమైన సమావేశాల ద్వారా కానీ, మనము అనుకోవడం ద్వారా కానీ, చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా మనందరం యాజ్ ఏ టీమ్ సింగరేణిగా ఎంతో మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉన్నది. ఇది కాక వృక్షాభియాన్ 2025 నాడు మన ప్రధానమంత్రి గారు ఇంకోటి ఇచ్చారు, ఏక్ పేడ్ మాకే నామ్. అంటే మన అమ్మని ఒకసారి గుర్తు చేసుకొని ఒక మొక్క నాటడం. సో ఇది ఈ సంవత్సరం మనం కూడా చేద్దాం. మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ సంవత్సరం మన దగ్గర కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటబోతున్నాం. మన దగ్గర ఎన్ని ఎకరాలు, ఎన్ని మొక్కలు? ఆర్జీవన్ ఏరియాలు ఎన్ని ఎకరాలు? హెక్టార్స్. అంటే సుమారుగా 1000 ఎకరాలలో మొక్కలు 4 లక్షలు. 1000 ఎకరాలలో 15 లక్షల మొక్కలు మన ఆర్జీవన్లో నాటబోతున్నామని చెప్పడానికి, మీ అందరితో పంచుకోవడానికి చాలా సంతోషంగా ఉన్నది. మనందరి యొక్క కృషితో. ఎందుకంటే మూసేసిన మేడిపల్లి బాగిలో కూడా ఇంకా చాలా, మేడిపల్లి ఓపెన్ కాస్ట్లో కూడా చాలా ఖాళీ జాగా నేను చూసి వచ్చాము, అక్కడ కూడా మనం చేయబోతున్నాం. ఇది కాక సింగరేణి ఇప్పటిదాకా సుమారు 15,000 హెక్టార్లు అంటే 40,000 ఎకరాలలో 5.5 కోట్ల మొక్కలు నాటామని మనందరికీ ఇది గర్వించదగ్గ విషయం. 40,000 ఎకరాల్లో 5.5 కోట్ల మొక్కలు నాటాం. అదే అట్లనే సమీప ప్రాంత ప్రజలకు కూడా సుమారు 2.3 కోట్ల మొక్కలను ఉచితంగా పంపిణీ చేశాం. ఇది కాక వివిధ ఏరియాలలో 1500 ఎకరాల్లో 40 లక్షల మొక్కలు మనం నాటబోతున్నాం. ఇది కాక మీకు ఈ సంవత్సరం మనం కొన్ని కొత్త చెరువులు మనం నిర్మిస్తున్నాం. విన్నారా మీరు? ఆర్జీ1 తరపు నుంచి 7 చెరువులను మనం మేడిపల్లి సమీప ప్రాంతాల్లో 7 చెరువులు చేస్తున్నాం. ఇది కాకుండా మన చుట్టుపక్కల ఉన్న దాంట్లో 14 చెరువులను కూడా పూడిక తీసే అది కూడా ప్రణాళిక పెట్టుకున్నాం. అది కూడా తొందరలో చేయి. ఇవన్నిటి వల్ల ఏంటంటే నీరుని త్వరగా అది భూమి లోపలికి ఇంకేటట్టుగా చేసి భూగర్భ జలాలను వాటర్ టేబుల్స్ని మనం ఇంప్రూవ్ చేయడానికి మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం. ఇది కాక మీకు అందరికీ తెలిసిందే, సుమారు 20 కోట్లతో ఈ గోదావరి మున్సిపాలిటీ నుంచి వచ్చే వాటర్ని అందరినీ మనము సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి చేసుకుంటున్నాం. ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ ఒకటి తయారు చేస్తున్నాం. మంచినీటి వస్తాయి. ఇట్లా ఇవన్నీ సింగరేణి తరపు నుంచి మనందరికీ గర్వకారణం ఏంటంటే ఇట్లా పర్యావరణానికి తోడ్పడే చర్యలు మనం ఎన్నో చేపడతాం. ఇది ఇట్లనే ముందుకు తీసుకుపోదాం. మనము జిఎం ఆఫీసులో ప్లాస్టిక్స్ని నిషేధిద్దామా? చేయొచ్చా? లెటర్స్ ట్రై. ఈ సంవత్సరం ఈ రోజు నుంచి వీలైనంత వరకు ఒకసారి వాడే బాటిల్స్ని కానీ, ఈ ప్లాస్టిక్ ప్లేట్స్ని కానీ, కవర్లను కానీ వీలైనంత వరకు నిషేధించడానికి ప్రయత్నం చేద్దాం. మన ఇట్లనే మన ఇళ్లలో కూడా మనం ప్రయత్నం చేద్దాం. మరొక్కసారి మనందరికీ జిఎం ఆఫీస్ స్టాఫ్కి, ఇక్కడ మన దగ్గరికి వచ్చిన అతిథులకు అందరికీ కూడా మరొక్కసారి ఇది కవర్, బ్లాక్ కవర్, బ్లూ కవర్స్ ఇస్తుంటారు. అదేంటంటే మనం పడేస్తాం వాడి. అది ఎందుకు నష్టం అని అంటున్నాం? ప్లాస్టిక్ అన్ని నష్టమే.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే మనము క్వాంటిటీ ఎక్కువ అవుతుంది, ప్రతిసారి కొంటాం పడేస్తాం. సో రీయూజబుల్ ప్లాస్టిక్ అంటే కొంచెం అది సన్నడిది కాబట్టి ఆ ప్లాస్టిక్ మళ్ళీ రీయూజ్ చేస్తే ఏమైతే చినిగిపోద్ది, మళ్ళీ మనం సరిగ్గా వాడం దాన్ని. కొంచెం మందమైన ప్లాస్టిక్ కవర్స్ ఏవైతే ఉంటావో మనం బట్టలు కొన్నప్పుడు ఇస్తారు, లేదా ఇంకేదైనా ఇస్తారు, అవి మనం మళ్ళా బజార్కి మోసుకెళ్ళి అందులో తెచ్చుకుంటే కొంత యూజ్ తగ్గుతుందని. అది కూడా నష్టమే, కొంత యూజ్ తగ్గుతుంది కదా. ఇదైతే మళ్ళీ వాడలేం, అదైతే మళ్ళీ వాడచ్చు. సార్ నన్ను అప్పుడప్పుడు రాడికల్ అంటుంటారు. అయితే చిన్న విషయం చెప్తా. అంటే ఒకప్పుడు ఒక కమిటీని వేసారు దేశంలో. ఆ కమిటీ ఉద్దేశం ఏంటి అని అంటే, మనం షాపులు పోయినప్పుడు ప్లాస్టిక్ కవర్లలో అన్నీ ఇస్తారు కదా, దాన్ని బ్యాన్ చేయటానికని పెట్టారు. ఆ కమిటీ అయితే దాన్ని అయితే ఇవ్వద్దన్నారు, కానీ ఆ వస్తువులు కొనేటప్పుడు మనకేదన్నా మట్టిలో కలిసిపోయేలాంటి కవర్స్ అంటే క్లాత్ బ్యాగ్స్ కానీ ఏదన్నా కానీ ఫ్రీ ఇవ్వమని చెప్పకుండా కొనుక్కోమని చెప్పారు, పర్మిషన్ ఇచ్చారు. దాంతో ఏమవుతుంది, ఇప్పుడు మనం మోర్ మార్కెట్కి వెళ్తాం, వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు, వాడు ఇస్తాడు మంచి బ్యాగు, 10 రూపాయలు తీసుకుంటాడు. మనం ఎందుకులే అనుకొని మనం ప్లాస్టిక్ సంచులు పట్టుకెళ్తున్నాం. ఓకే, అది ఎందుకు అనుకుంటే మనం ఏం చేయాలి, మనము మన డబ్బాలు తీసుకుపోవాలి. మార్కెట్కి వెళ్ళినప్పుడు మన కంపెనీ ప్రతి సంవత్సరము క్లాత్ బ్యాగ్స్ ఇస్తున్నారు, కానీ మార్కెట్కి పోతే మన ఎవరి చేతుల్లో సరిగ్గా క్లాత్ బ్యాగులు కనిపించవు. మనతో పాటు మనం బయటికి వెళ్ళినప్పుడు మన ఇంటి నుంచి తీసుకెళ్లే క్లాత్ బ్యాగులు మనం తీసుకున్నట్టయితే ఆ రీయూజబుల్ ప్లాస్టిక్ కూడా మనం వాడాల్సిన అవసరం లేదు. సారు కొంచెం నొప్పించకుండా మాట్లాడుతూ ఉంటారు, కాబట్టి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఇక్కడ బ్యాన్ చేద్దామంటే చేయాల్సిందే. ఈవెన్ పెద్దోళ్ళు వచ్చినా కూడా మనము సింగిల్ యూజ్లో అతి ఎక్కువగా వాడేది 2 వస్తువులు. ఒకటి మనం మంచినీళ్ళు తాగే బాటిల్, రెండవది మనం స్వీట్స్ కూరగాయలు ఏదైనా వస్తువులు కొన్నప్పుడు చికెన్ ఏది కొన్నా కానీ పల్చడో కవర్ ఇస్తాడు దాన్ని, అంటే మనం ఇంట్లోంచి బ్యాగులు బాక్సులు తీసుకెళ్తే. రెండవది ప్లాస్టిక్ బాటిల్స్లో ఉన్న వాటర్ కొనుక్కోకుండా ఆగితే 80% ఆఫ్ ది ప్లాస్టిక్ పొల్యూషన్ మనం ఆపవచ్చు. కాబట్టి ప్రతిజ్ఞ అన్నారు, ఏమనుకోకపోతే అందరం ఒకసారి ప్రతిజ్ఞ చేద్దాము. జేఎం ఆఫీస్లో జోగులాంబ గద్వాల జిల్లా గురువారం దరూర్ మండలం అల్వాల్పాడు గ్రామంలో రేషన్ షాప్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. షాప్లో స్టాక్ నమోదుకు సంబంధించి రిజిస్టర్, ఈ పాస్ యంత్రం వినియోగం, బయోమెట్రిక్ విధానం, లబ్దిదారుల సంఖ్య, బియ్యం నిల్వ, బియ్యం తూకం సరిగ్గా ఉందా లేదా, బియ్యం పంపిణీ సమయంలో లబ్దిదారులకు ఎలా అందిస్తున్నారని వివరంగా పరిశీలించారు. బియ్యాన్ని స్వయంగా చేతిలోకి తీసుకుని నాణ్యతను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నరేందర్, డీలర్ శశికళ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. 2 సార్లు టోటల్ ఒక మనిషి వస్తే 3 సార్లు ఏలు పెట్టాలి సార్. 3 నెలలు కాబట్టి 3 సార్లు ఏలు పెట్టాలా, 6 సార్లు కాట్ అవుతాయి సార్. అంటే ఇప్పుడు 24 కేజీలు ఉన్నాను సార్, 4 కేజీలు ఒకసారి తూకం పెట్టాలి, 20 కేజీలు ఒకసారి తూకం పెట్టాలి. 4 కేజీ ఎందుకు స్టేట్ సార్, స్టేట్ గవర్నమెంట్, రాష్ట్రం సార్, స్టేట్ గవర్నమెంట్ 20 కేజీస్ వచ్చేసి 20 కేజీస్ 3 టైమ్స్ సార్. నెలకు ఒకసారి పెట్టాలి, కానీ కాట మాత్రం డబల్ అవుతుంది సార్. పెట్టాలి సార్, కానీ 2 ఒకేసారి అవుతాయి. మళ్ళీ 4 కేజీలు పైన వస్తుంది, ఇలా 20 కేజీలు ఒక కార్డు నీ పేరు పెట్టు. ఇదేంటి బ్యాటరీ ఆపరేటెడ్ అయితే, బ్యాటరీ ఛార్జింగ్ అయితే ఛార్జింగ్ ఏడు మంది అంటే 7 కిలోలు మళ్ళీ సపరేట్ చేయాలి సార్. స్టేట్ గవర్నమెంట్ 6 మంది ఉండేటండి, ఒక కిలో మన ఒక పేరు యాడ్ అయింది 31 అట్లా ఒక నెలకి, అట్లాంటిది 3 నెలలు చేస్తున్నారు. 3 నెలలు అంటే 36 ఒకటి సపరేట్ పెడుతున్నారు, 30 సపరేట్ పెడుతున్నారు ఈ కార్డ్కి. అవును సార్, 6 కిలోలు సపరేట్, 30 కిలోలు సపరేట్. 45 7 మందికి ఇది 7 మందికి 7 కేజీలు స్టేట్ గవర్నమెంట్ సార్. స్టేట్ గవర్నమెంట్ 1 కేజీ ఓటీపీ ఎవరన్నా సో ఇప్పుడు మీకు స్టాక్స్ మెయిన్ ఇంపార్టెంట్, స్టాక్ రావడం మీకు ఇప్పటి వరకు
ఒక 60% వచ్చింది, ఇంకొక 40%. 40% 40 టన్ను రావాలంటే మీకు ఇప్పుడు 24 వచ్చింది, ఇంకా 16-17 రావాలి. అవును సార్. ఎప్పటి వరకు వస్తుంది అన్నారు? మనకి వారం లోపు వస్తుంది అన్నారు. అంతవరకు ఇది కాల్ చేసుకుందామని మేము మొదలు. ఆ డివిజన్ ప్రొసీడింగ్ ఇస్తున్నారా మన నోట్స్లో? సో ఇప్పటి వరకు 4 లక్షలు అంటే ఎక్కువ. టోటల్ ఎంత అవుతుంది ఇది ఖర్చు? 8-9 లక్షలు అవుతాయి. 7.5 మీరు బయట అంటే 2 బెడ్రూమే కదా జిల్లాలోనే ఎక్కువ. జిల్లాలో 2 బాగా మేసన్స్ టీమ్ అంతా యూత్ 8 మంది జమ చేసుకుంటారు. మన అక్కడ ట్రైనింగ్ తీసుకున్నారా వీళ్ళు? అంటే ఇక్కడనే చెప్పాను సార్. స్పెషల్ ఇక్కడ వచ్చి 2 లక్షల దాకా వస్తుంది. యాప్లో ఇప్పుడు ఫోటో టోటల్ ఇప్పుడు అప్లికేషన్ ఇప్పుడు మార్కౌట్ 61 దాంట్లో ఇంకా 31 మంది బేస్మెంట్ పెట్టుకుంటే వాళ్ళకి కూడా మనం రెగ్యులైజ్ చేసుకోవాలి. లోకల్లో సర్పంచ్ ఉప సర్పంచ్ అంతా కూడా ఇప్పుడు మీకు 165 వీళ్ళతో మాట్లాడించి మీరు ఒక్క టైం ఇప్పుడు వస్తున్నాయి కదా డబ్బులు. ఇప్పుడు వచ్చిన మీరు చేసిన వాళ్ళందరికీ 1,00,000 రూపాయలు పడింది కదా, ఇప్పుడు వస్తున్నాయి కదా. అదే సార్, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదా సార్. వీళ్ళ దగ్గర ఉన్నాయి ఒక టైం అది రొటేషన్ స్టార్ట్ అయిపోతుంది కదా. ఒక టైం వచ్చేస్తే మనకి 1,00,000 పెడతాడు, మళ్ళీ ఇంకొక 1,00,000 వచ్చినప్పుడు ఇది పెట్టుకుంటాడు, అదే రొటేషన్ అవుతుంది. మిగతా వాళ్ళు కూడా హెచ్చరిక సర్పంచ్ గ్రామ పంచాయతీ ఒక మాట అడిగితే అందరికీ ఆలోచించాలి. వీళ్ళు పెట్టినామంటే వాళ్ళు కూడా కంటిన్యూ వచ్చేస్తారు. అవసరానికి బిల్లు వాళ్ళకి కొంచెం ఒకసారి చెప్పండి. మంచిగా చేసుకుంటే ఎక్కువ వచ్చేది. ఇప్పుడు కూడా మిగతా గ్రామాలకి 20-30 వచ్చింది. మీకు ఉన్న జనాభాకి ఎంత ఉంది పాపులేషన్? ఇది 2,000 ఉన్న వేరే గ్రామానికి ఎన్ని వచ్చింది టోటల్ మండల లొకేషన్లో? వాళ్ళకైతే కంప్లీట్ చేయించారు. ఇప్పుడు మీరు ఇది ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు? మేస్త్రీలు అంతా ఒక్కొక్క మేస్త్రికి ఎంత ఇస్తున్నారు సార్? మాకు టోటల్ మొత్తం వచ్చేసి మొత్తం 20,000 ఒకటి 30 ఒకటి 40 ప్రాసెస్ మీ కూలి మన కూలి. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.